ఇక్కడ మనము ఈ వీడియోలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ వర్సెస్ అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్. పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఏంటి? అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఏంటి? దీని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాము. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ పెయిడ్ ఇంటర్న్‌షిప్, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ అసలు ఇంటర్న్‌షిప్ అనేది ఒకప్పుడు ఏమైందంటే అప్రెంటిస్ గాని, ఇంటర్న్‌షిప్ గాని అప్పుడు ఎలా ఉండేదంటే అప్రెంటిస్ అని చెప్పి కొంతమందిని స్టూడెంట్స్‌ని తీసుకునేవాళ్ళు. తీసుకొని వాళ్ళతో రిలవెంట్ వర్క్ అనేది చేయించేవాళ్ళు. రిలవెంట్ వర్క్ చేయించుకొని వాళ్ళకి కొంత అమౌంట్ అనేది 5000 3000 2000 కొంచెం స్టైఫండ్ లాగా ఇచ్చి వాళ్ళతో కొంచెం రిలవెంట్ వర్క్ చేయించేవాళ్ళు. కానీ అది వచ్చే కొద్దీ ఏమైపోయిందంటే కంప్లీట్‌గా ప్రాసెస్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడేందంటే ఇంటర్న్‌షిప్ అంటే పేరుకి ఇంటర్న్‌షిప్ అని పెయిడ్ ఇంటర్న్‌షిప్ అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన వర్క్ ఏదో అంటే ఇంక అది ఎందుకు మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడిన వర్క్ ఏదో ఇచ్చేసేసి గొడ్డు చాకిరీ చేయించుకుంటారు. ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీ కంటే కూడా ఈ ఇంటర్న్‌షిప్ క్యాండిడేట్స్ ఎక్కువ వర్క్ చేయించుకుంటారు. దే హావ్ సీన్ మెనీ కంపెనీస్ లైక్ దిస్. అంటే ఐ హావ్ సీన్ మెనీ కంపెనీస్ లైక్ దిస్. థింగ్స్ ఆర్ గోయింగ్ అంటే ఇలా వీళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పి ఐ హావ్ సీన్ అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు పరిస్థితి అనేది పెయిడ్ ఇంటర్న్‌షిప్, అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ అని మనం మాట్లాడుకుందాము. మనం ఏది తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. కొంతమంది ఏంటంటే 3000, 5000 ఇంటర్న్‌షిప్ ఏదో ఉపయోగపడుతుందని చెప్పి 5000కో, 7000కో, 8000కో, 10,000కో జాయిన్ అయ్యి అది ఇబ్బంది పడతా ఉంటారు. సో ఇది విన్న తర్వాత యూ డిసైడ్ యూ వాంట్ గో విత్ పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఆర్ యూ వాంట్ గో విత్ రిలవెంట్ వర్క్, రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ నీకు కావాలి. సో ఇక్కడ ఏంటి అంటే పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు కంప్లీట్‌గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వర్క్ అనేది రిలవెంట్ వర్క్ కాకుండా కంపెనీలో ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ ఇస్తా ఉన్నారు. కంపెనీలో ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ ఇస్తున్నారు. దాంతో చేయించుకుంటున్నారు. కానీ స్టిల్ కొన్ని కంపెనీస్ రిలవెంట్ వర్క్ వాళ్ళు చెప్పి ఈ వర్క్ మేము చెప్తాము. ఈ వర్క్ ఉంటుంది. ఈ వర్క్ మీద మీరు పని చేయాలి అని చెప్పి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బట్ స్టిల్ ఓకే. మన వర్క్ వస్తుంది, స్కిల్ వస్తుంది కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ పెయిడ్ ఇంటర్న్‌షిప్ కంటే కూడా ఒకవేళ పెయిడ్ ఇంటర్న్‌షిప్, అన్‌పెయిడ్ పక్కన పెడితే ప్రిఫరబుల్లీ గో విత్ స్కిల్ బేస్డ్ ఇంటర్న్‌షిప్. స్కిల్ బేస్డ్ ఇంటర్న్‌షిప్. ఒక ఇంటర్న్‌షిప్ అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు క్లియర్‌గా వెళ్ళక ముందు మీరు ఏది నేర్చుకోవాలి? మీరు అంటే ఏ డొమైన్‌లో మీరు నాకు ఇంటర్న్‌షిప్ ఇస్తారు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్? ఈ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల నాకు ఫ్యూచర్‌లో ఎంత ఉపయోగపడుతుంది? ఇవన్నీ కూడా మనం కంప్లీట్‌గా పక్కాగా తెలుసుకొని కాలిక్యులేట్ చేసుకొని వెళ్ళాలి. సో అన్‌లెస్ అంటిల్ చాలా మంది ఈవెన్ టుడే ఆల్సో ఐ మీన్ డే టు డే బేసిస్‌లో చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గర కౌన్సెలింగ్‌కి వస్తా ఉంటారు. సో ఏంటి పరిస్థితి? 10థ్ అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత ఎవరో ఏదో చెప్పారని ఏదో ఒక డొమైన్‌లో నేర్చుకుంటాం. అంటే 10థ్ అయిపోయిన తర్వాత అసలు సంబంధం ఉండదు. అరే బీబీఏ చేస్తారు, ఎంబీఏ చేస్తారు, డిగ్రీ బీఏ చేస్తారు, లేదా సీఏ డిస్కంటిన్యూ చేస్తారు. టీఏ డిస్కంటిన్యూ చేసి ప్యారలల్‌గా బీఏ చేస్తా ఉంటారు. బీఏ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏం చేయాలి? నా కెరీర్ ఎలా ముందుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఎందుకు చేసావురా బీఏ అంటే అప్పుడు ఎందుకు అసలు సీఏ ఎందుకు చేసావురా అంటే అప్పుడు మా పక్కింటి అంకుల్ చెప్పాడు. తర్వాత ఇంకోరు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేశారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన తర్వాత బీకామ్ చేశారు. ఎందుకు చేసావు బాబు అంటే, ఎందుకు చేశారు మీరు ఇది అంటే, మాకు తెలిసిన వాళ్ళు అప్పుడు ఎవరో చెప్పారండి. అందుకే చేశాను. కానీ ఇప్పుడు పరిస్థితి అంటే ఒకప్పుడు పరిస్థితి అనేది ఎవరో చెప్తేనే మనకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి వి హావ్ ఇంటర్నెట్. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. ప్రతి ఒక్కటి మన చేతిలో ఉంది. మనం ఏం చేయాలి అంటే అనలైజ్ చేసుకోవాలి.